బుద్ధి చెప్పు, రేపు మరి కూడా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ వీడియోలో చూసే ఉంటారు కదా మీరు. ఇదిగోండి, మేమైతే బయలుదేరాం మా నీలమ్మ తల్లి ఉత్సవానికి అనమాట. తొలితగా మనకి నీలమ్మ తల్లిని ఇలా చేస్తారనమాట, ఉత్సవం చేస్తారు. లిస్టులో పేర్కొన్న ప్రకారం మొత్తం వరుసగా ఏ రోజు ఏ డేట్లకి ఏ అమ్మవారిని తీయాలో ముందుగానే అన్నిటినీ చూసుకొని తిది అది అని చూసుకొని మనకి అన్ని అమ్మవారిని కూడాను ఇలా ఉత్సవాన్ని అంతా జరిపిస్తారండి. ఊరంతా ఊరేగించేసి ఆ తర్వాత కొన్ని ఇంటికి ఇది కులదేవత అవుతుంది అనమాట. వాళ్ళ ఇంటి దేవత అవుతుంది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు పూజిస్తారండి. ఎవరికి ఇంటి కులదేవత అయితే కాదు, ప్రతి ఒక్కరు పూజిస్తారు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మనకి వాళ్ళు పలహారం పెట్టుకుంటే పలహారం ఇస్తారు. ఇంకా కాలుకి నీరు పోసి ఆ నీలమ్మ వారిని శాంతింపజేస్తారనమాట. ఇలా ప్రతి ఒక్కరిని చాలా వరకు ఆవహిస్తుంది ఆ అమ్మ తల్లి. ఆవహించి తన కోరికలను ఏమైతే ఉన్నాయో చెప్తుంది అలా అనమాట. చూడండి మీరే, ఇంక ఫుల్ వీడియోస్లో మీకు అస్సలు అమ్మవారు ఒళ్ళు గగుర్పరిచేలా ఉంటాయన్నమాట. కొన్ని సన్నివేశాలు అయితే అస్సలు మిస్ కాకండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా చివరిలో ఈవినింగ్ అయితే నీలమ్మ తల్లి వారికి అందరూ కూడాను నీళ్లు పట్టుకొని వెళ్తారు, కుండలతోనమాట. నీళ్లు పట్టుకొని వెళ్ళి అమ్మవారికి చీర గట్ట చూపుతారు. ఎవరికి ఏడు సమర్పించుకోవాలనుకుంటే అవి సమర్పించుకుంటారు. ఇంకా మేకలు కోళ్ళు కూడాను వేస్తుంటారనమాట. అంటే గ్రామ దేవత ఇది కోరుకుంటుంది కదా, మనకి బలి కోరుకుంటుంది కదా, ఆ విధంగా అనమాట. అప్పటి నుంచి వచ్చిన ఆనవాయితీ ఇది. అలా ఆ విధంగా శాంతింపజేస్తారనమాట ఆ అమ్మవారిని. అవన్నీ ఖచ్చితంగా చేస్తారు. 5 సంవత్సరాలకైతే మనకు ఖచ్చితంగా ఇవి చేస్తూ ఉంటారు. ప్రతి అమ్మవారి ఊర్లో ఉండే ప్రతి అమ్మవారిని కూడాను చేస్తారనమాట. లాస్ట్ 3 రోజులు అయితే ఇంకా ఉత్సాహంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడాను చూడవలసిన వీడియోస్ అనమాట ఇవి. ఒకవేళ మీరు ఈ ఊర్లోనమాట, ఇది కళింగపట్నం ఏరియా, పోర్ట్ కళింగపట్నం అనమాట, కారమండలం దగ్గర ఇది జరుగుతుంది. ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి అనమాట మత్స్యలేశంలో. ఇక్కడ చూసారా, చిన్నపిల్లలు కూడా ఎంత దీనిగా కరసాం నేర్చుకుని మరీ చేస్తున్నారు ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత దీనిగా అందరూ ఎంత ఇన్వాల్వ్ అవుతున్నారో ఈ పండుగలకు అనమాట. ప్రతి ఇంటికి ప్రతి వీధిలోనూ కూడాను మనకి పైన చూసారా తోరణాలు కనిపిస్తున్నాయి. ఈ వేపాకులతో తోరణాలు కడతారు ప్రతి వీధిలోనే. ఇంకా కిందను కూడాను ఇలాగ 3 గీతలు పెడతారనమాట పిండితోని, బియ్యం పిండితో. అదనమాట. ఇలాగా చూసారా ఎంత బాగా చేస్తున్నారో పిల్లలు. ఇంకా చాలా ఉంటాయండి, అన్ని వీడియోస్ కూడా మీకు మీ ముందుకు వస్తాయి, ఖచ్చితంగా చూడండి. ఇంకా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియోస్ వెళ్తాయి. షేర్ చేయండి.
అంటే ఈ 5 సంవత్సరాలకు వచ్చే పండగకి కలాలని చెప్పేసి ఊళ్ళో జనాలందరూ అంటే వీళ్ళు వలస వెళ్తూ ఉంటారు కదా, అటు సైడ్ సీమెన్స్ అనమాట, పని కోసం వెళ్తారు, ఫ్యామిలీకి వదిలేసి 9 మంత్స్ అక్కడ అలా ఉంటారనమాట. కానీ ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి గ్రామదేవతకు జరిగే ఇలాంటి సంబరాలను అన్నింటినీ కలిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా, అది కూడా ప్లాన్ చేసుకుంటారు. కుదిరితే కలడానికైతే ట్రై చేస్తారనమాట. ఊరంతా తిరుగుతూ ఉంటారు ఈ అమ్మవారితోని. ఊరి జనాలు అయితే మగవాళ్ళు గట్రా ఇంకా సపోర్టివ్గా ఉంటారు ఆడవాళ్ళ దగ్గర. చాలా బాగుంటుంది వీడియోస్ ఇవన్నీ చూడండి. ఒకవేళ ఎవరైనా కలకపోయినా కూడా ఈ వీడియోస్ ద్వారా వాళ్ళు ఏదో ఎంతో కొంత అమ్మవారిని దర్శించుకున్నట్లు ఇవన్నీ చూసినట్లు ఉంటుంది కదా. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్. మీ ఊర్లో కూడా అంటే ఈ జాతరలు జరిగినట్లుంటే ఒకసారి కామెంట్ చేయండి. మీ ఊరు అనేది చెప్పండి, అక్కడ ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా ఒకసారి చెప్పండి. ఇది మా ఊర్లో జరుగుతున్న ఉత్సవాలు అయితే ఈ విధంగా ఉన్నాయి.
ఈ డబ్బులు మేళం అయితే కంపల్సరీ ఉండాలండి అమ్మ తల్లికి, లేకుంటే తల్లి రాదన్నమాట. అది ఆడుతుంది కాబట్టి అమ్మ తల్లి. అది చూసారా ఇక్కడ జనాలు ఎంత లీలమైపోయి ఉన్నారో ఈ జాతరలో, ఎంత బాగుంటుంది. చాలా ఉత్సాహంగా పాల్గొంటారు చాలా అందరు జనాలు. ఇంకా బయట ఊరి నుంచి కూడా వచ్చేసి ఉంటారనమాట. ఇలా అని చెప్పేసి ఈ పండగలకి అందరూ ఇంటి వాళ్ళు పండగ చేసుకుంటారు, వాళ్ళ బంధుమిత్రులకు అందరికీ పిలుస్తూ ఉంటారు. రేపు మణిపూర్ చెప్పండి. ఇది సాయంత్రం సమయం అండి. ఇప్పుడు అదిగోండి కనిపిస్తుంది కదా, అది నీలమ్మ తల్లివారి గుడి. ఇక్కడ అందరూ ఊరు జనాలందరూ వస్తారు, నీళ్ళు పట్టుకొని వస్తారు వేపాకులతోని. చూసారా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి తల్లికి సమర్పిస్తారనమాట. ఇంకా మేకలు వేసే వాళ్ళు మేకలు, కోళ్ళు వేసే ఎవరు ఏటి మొక్కుకుంటే అదండి. ఖచ్చితంగా ఇలాగా కొంతమంది అయితే మొక్కుకుంటారు ఇలాగని అని చెప్పేసి అట్లయితే వేస్తారు ఆ తల్లి దగ్గర. ఇంకా చీరలు కట్టి చూపుతారనమాట. ఇది ఈవినింగ్ ఈ విధంగా చేస్తారు. ఇంకా ఆ రోజుకి ఆ నీలమ్మ తల్లికి మొత్తం అన్ని సమకూర్చి పెట్టినట్లని. ఇంకా ముందు చాలా ఉత్సవాలు జరుగుతాయండి. ప్రతి అమ్మవారి పతాలు అయితే ఇలా తిప్పుతూ ఉంటారు ఊరందరికీ. అంటే ఊరు తిరుగుతుంది అమ్మవారు, తన ఇష్టపూర్వకంగా తిరగడం అనమాట ఇది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.